మన మైండ్స్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌కి చాలా పేర్లున్నాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌కు చాలా చాలా పేర్లున్నాయి. అందులో ఉపచేతన అంటారు దాన్నే. సుప్త చేతన అంటారు. ఇంకా అంతరంగం అంటారు. ఇన్నర్ సెల్ఫ్ అనేసి అంటా ఉంటారు. ఇన్నర్ కాన్షియస్‌నెస్ అంటారు. ఆహ్, ఆత్మ అని కూడా కొందరు అంటా ఉంటారు. ఇలా సబ్‌కాన్షియస్ మైండ్‌కు రకరకాల పేర్లున్నాయి. ఎందుకంటే మిగతా వీటికి అన్ని పేర్లు లేవు. ఉపచేతన, ఉపచైతన్యము, సుప్త చైతన్యము, అంతః చైతన్యము, అంతః చేతన, అంతర్మనస్సు, ఇలా దీన్ని రకరకాలుగా పిలుస్తా ఉంటారు. ఎందుకంటే గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ఈ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయినటువంటి వాళ్ళే అటువంటి గొప్ప గొప్ప విజయాల్ని సాధించడం జరిగింది. సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిన దాని వల్లనే అక్కడ సముద్రాన్ని లంఘించాడు హనుమంతుడు అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఏ పనైనా సరే మనం సులభంగా చేస్తామన్నమాట సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయితే. అందుకే మనస్సు శక్తి ఈ రహస్యాల్ని మనం తెలుసుకోవాలా. మనస్సు యొక్క మాయకు మనం లోపడకూడదు. మనస్సుని మనం అదుపులోకి తెచ్చుకోవాలా. అందుకే ధ్యానము మనము సాధన చేయాలి. ఏదైనా సాధించొచ్చు. నేను సాధిస్తాను, నేను ఏదైనా చేయగలననే విశ్వాసంతో మీరుంటే అది ఖచ్చితంగా సాధిస్తారు.